సాడ్ న్యూస్ మనం చూస్తున్నాం. మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. ఏఐజీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు దామోదర్ రెడ్డి. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎల్లుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. 1952 సెప్టెంబర్ 14న దామోదర్ రెడ్డి జన్మించారు. దామోదర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా పాతలింగాల. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు దామోదర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు దామోదర్ రెడ్డి. 1985, 89, 94, 2004 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ఆర్ కేబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు దామోదర్ రెడ్డి. దామోదర్ రెడ్డి మృతిపై సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్థానాన్ని అసలు మనం ఎలా గుర్తు చేసుకోవచ్చు? సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగారు. 73 సంవత్సరాలు ఆయన గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కిడ్నీ ఇబ్బంది చేస్తూ ఆయన జాయిన్ అయ్యారు ఆసుపత్రిలో. చికిత్స పొందుతూ మరణించినట్టుగా కుటుంబ సభ్యులు తెలపడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆయనకు సంతాపం తెలుపుతూ ఆయనను పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు, కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్నారు. సో ఏజీ ఆసుపత్రిలోనే హైదరాబాద్లోనే ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నివాళులు అర్పించే ఆయనకు సంఘీభావం నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఆయన ఫోన్లో పరామర్శించినట్టుగా తెలుస్తా ఉంది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఉంది నిజంగానే దామోదర్ రెడ్డికి. ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమైనటువంటి ఆయన రాజకీయ ఆయకను చూపుతున్నటువంటి ఆయన వరుసగా ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకటి ఆయన గురించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, నేను చివరి వరకు పార్టీ మారను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, చనిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అనేటువంటి గతంలో దామోదర్ రెడ్డి పలు సందర్భాల్లో మీడియా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్ఎస్యుఐ నుంచి ప్రారంభమైన, విద్యార్థి దశ నుంచి ప్రారంభమైన దామోదర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఇట్లాంటి సిచ్యువేషన్ ఇచ్చినా కూడా పార్టీలు మారడానికి ఆయన దృష్టి పెట్టలేదు. మొదటి నుంచి చెప్పిన ఏకైక లైన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీతోనే ట్రావెల్ చేస్తాను అనేటువంటి లైన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అది కాస్త ఆదర్శప్రాయంగా ఉంటుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఆయన మృతి పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ కానీ మిగతా నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వారంతా కూడా సంతాపం తెలుపుతూ ప్రకటన చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో 2009లో కూడా ఆయన బీఆర్ఎస్ సబ్జెక్ట్ పైన చివరిగా గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. 14, 18, 23 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి చెందినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వరుసగా రాజకీయాల్లోనే ఉన్నారు, కంటిన్యూగా పార్టీ మారకుండా. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన గురించి చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో సుదీర్ఘ రాజకీయాలతో అనుబంధం ఉన్నటువంటి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగినటువంటి వైనాటి నాయకులు చేసుకుంటున్న ఆయన మృతికి సంతాపం తెలుపుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. దామోదర్ రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు సీనియర్ నాయకులు సైతం, రాజకీయ నాయకులు, పలువురు సినీ ప్రముఖులు సైతం తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో దామోదర్ రెడ్డి మృతి చెందిన నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి పొలిటికల్ జర్నీని చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి మనం చూస్తే, ఖమ్మం జిల్లా పాతలింగాల గ్రామానికి చెందినవారు ఆయన. కమలమ్మ దంపతులకు, నారాయణ రెడ్డి కమలమ్మ దంపతులకు ఆయన జన్మించారు. 1952 సెప్టెంబర్ 14న ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరామ్ సాగర్ జలాలను తరలించేందుకు ఆయన విశేష కృషి చేశారంటూ తెలుస్తోంది. అలాగే తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకు 5 సార్లు పోటీ చేయగా 4 సార్లు గెలుపొందారు. ఒకసారి మాత్రమే ఓటమి పాలయ్యారు. 1988, 89లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేసి విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఆయన ఓటమి చవిచూశారు. 2004లో టీడీపీ అభ్యర్థిపై విజయఢంకా మోగించారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి 2009లో అప్పటి
అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిపై ఆయన గెలుపొందారు. వైఎస్ మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత 2014, 18, 2023 ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మృతి పట్ల ఎంతోమంది రాజకీయ నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటంటూ పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దామోదర్ రెడ్డి మృతి పట్ల మరోవైపు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు ఎనలేనివంటూ వారు గుర్తు చేసుకుంటున్నారు. అనేక దఫాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది. అలాగే ఈ నేపథ్యంలో ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ చాలామంది ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఎవరెవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. మాజీ పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రి, ఈరోజు సూర్యాపేట మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణం వార్త తెలిసిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి దామోదర్ రెడ్డి గారి మృతదేహం వద్ద నివాళులర్పించి వారితో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అయ్యాను. కన్నీరు పెట్టుకున్న రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అంటూ వారి పార్టీకి సంబంధించినటువంటి వారు ట్వీట్ చేశారు. అలాగే కవిత కూడా ట్వీట్ చేశారు. చాలా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, శోకార్జులైన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ కల్వకుంట్ల కవిత చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. అలాగే తెలంగాణ సీఎంఓ నుంచి కూడా ఒక ట్వీట్ వచ్చింది. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మరణించారని తెలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 5 సార్లు శాసనసభ్యునిగా దామోదర్ రెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ జిల్లా అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. దామోదర్ రెడ్డి గారు లేని లోటు పూడ్చలేనిదని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులకు ముఖ్యమంత్రి గారు తమ సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అంటూ సీఎంఓ నుంచి వచ్చినటువంటి ఒక ట్వీట్ను కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అనేక మంది రెస్పాండ్ అవుతున్నారు. చాలామంది తమ సంతాపాన్ని, వాళ్ళ సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, అలాగే జగన్ కూడా దీనికి సంబంధించి స్పందించినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరు ఎలా స్పందించారనేది ఒకసారి మనం చూస్తున్నాం. వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తున్నాం. మా కుటుంబానికి సన్నిహితులు, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. అలాగే ఆయన రాజశేఖర రెడ్డికి చాలా క్లోజ్ ఫ్రెండ్గా కూడా చెప్తూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన ఐటీ మంత్రిగా పనిచేశారు. చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో. ఈ నేపథ్యంలో రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి ఒక ఫోటోను, వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆప్యాయతను, అనుబంధాన్ని ఆ ఫోటో ద్వారా మనం చూడొచ్చు. చాలా క్లోజ్గా ఉండేవారు రాజశేఖర రెడ్డికి. రాజశేఖర రెడ్డికి కూడా ఆయన అంటే చాలా అభిమానం అంటూ తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక ఫోటోను కూడా అందులో పోస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇలా అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ విషయం పట్ల రెస్పాండ్ అవుతున్నారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.